నాకు పడింది 19,850, 2,000 తక్కువ అయింది. మ్యాట్ ఫినిష్ తీసుకున్నా, ఎందుకో మ్యాట్ ఫినిష్ తర్వాత తెలుసుగా ఫిట్టింగ్ సెరమనీ అయ్యాక ఏం చేయాలని. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలుసు, నా కపుల్ ఆఫ్ వీడియోస్, నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నా పేరేంటి, నేనేంటి. సో నేను బైక్ తీసుకున్నట్టు కూడా తెలిసి ఉంటుంది. సో బైక్ తీసుకున్నాక కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, అంటే ఎగ్జాస్ట్ చేంజ్ చేయటం, ట్యూన్ చేయటం, ఏదైనా ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయటం, టైర్ సైజ్ పెంచడం. సో అందుట్లో భాగంగా ప్రజెంట్ నేను ఒకటి అప్గ్రేడ్ చేస్తున్నాను. సో అంటే దీనికి ఒక కండిషన్ ఉండే, అంటే కండిషన్ కాదో తెలియదు, బట్ అంటే అట్లీస్ట్ బైక్ తీసుకున్నాక ఒక 1000 కిలోమీటర్స్ అలా స్టాక్ ఎగ్జాస్ట్ వెళ్ళి, సో బైక్ ఇంజిన్ కాస్త సెటిల్ అయ్యి స్మూత్ అయ్యాక చేంజ్ చేస్తాం అని అనుకున్నా. సో మెనీ పీపుల్ హ్యావ్ సజెస్టెడ్ టు మీ టు డూ లైక్ దట్, లైక్ ఆఫ్టర్ అట్లీస్ట్ 1,500 అయినా సో స్టాక్ ఎగ్జాస్ట్ బైక్ రైడ్ చేసుకో, సో తర్వాత కావాల్సి ఉంటే నువ్వు అప్గ్రేడ్ చేసుకో ఎగ్జాస్ట్ అన్నారు. సో మీకు ఈ పాటిగా తెలిసే ఉంటుంది ఈ వీడియో కంటెంట్ ఏంటి అది అని. సో మీకు చెప్పడం కన్నా చూపించడమే బాగుంటుంది. సో ద వెయిట్ ఈస్ ఓవర్. సో నేను దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. నాకు పడింది 19,850. లాస్ట్ టైం నేను దీన్ని చెక్ చేసినప్పుడు 21,800 సంథింగ్ ఏదో ఉన్నాయి. సో అరౌండ్ 2,000 డ్రాప్ అయింది, విచ్ ఇస్ అ ప్లస్ పాయింట్ ఫర్ అస్, నాట్ అన్ ఇష్యూ. సో ఇది నేను తీసుకున్నది వచ్చేసి రెడ్ రూస్టర్ పర్ఫార్మెన్స్, RRP అంటారు. సో అందరూ పాలిష్ తీసుకున్నారు, కానీ నేను మ్యాట్ ఫినిష్ తీసుకున్నా. ఎందుకో మ్యాట్ ఫినిష్ లుక్స్ లైక్ వెరీ ప్రీమియం. మనం పాలిష్ తీసుకున్నాం అనుకో, క్రోమ్ కొంచెం మెయింటైన్ చేయాలి. లైక్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ పిల్లో ఆన్ రైడర్, రైట్, సో వాళ్ళు ఏదైనా స్టెప్ ఆన్ చేస్తే స్క్రాచెస్ పడటం, సో మెయింటెనెన్స్ కొంచెం చాలా ఉంటుంది. అదే మనం మ్యాట్ ఫినిష్ తీసుకున్నాం అనుకో, నార్మల్గా రావటమే రఫ్ అండ్ టఫ్ లేయర్ టైప్ వస్తుంది, పాలిష్ ఉండదు. సో మరీ అంత మెయింటెనెన్స్ లేకపోయినా ఏదో లాగా మేనేజ్ చేసే విధంగా ఉంటుంది. సో ఎందుకు డ్రాగ్ చేయడం ఎందుకు, లెట్స్ స్టార్ట్ అండ్ ఫిక్స్ దిస్ రెడ్ హెడ్. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. సో ఫిట్ చేసే ముందు సో మనం వీటిలో కిట్లో ఏవేవి ఇచ్చాడు, సో ఒకసారి అలా వాక్తులు చేసేసి ఫస్ట్ ఓపెనింగ్ సెరమనీ చేసి తర్వాత ఫిట్టింగ్ సెరమనీ చేసుకుందాం. తర్వాత తెలుసుగా ఫిట్టింగ్ సెరమనీ అయ్యాక ఏం చేయాలని. సో స్పెసిఫిక్గా చెప్పడం అనవసరం. హోప్ యూ గైస్ ఆర్ ఎక్సైటెడ్ లైక్ మీ యాజ్ వెల్. సో దీని ఓపెనింగ్ కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటా. సో స్టే విత్ మీ గైస్ విత్ సమ్ పేషెన్స్. సో ఓపెన్ చేసే బాక్స్లో ఏమేమి ఉందో చూస్తాం ఒకసారి, ఓకేనా. వావ్, ఒక యూజర్ మాన్యువల్ లాగా ఇన్స్టాలేషన్ బుక్ ఇచ్చాడు, గైడ్ బుక్. వావ్, నాట్ బ్యాడ్ గైస్, వెయిట్ ఉన్నాయి దీస్ థింగ్స్, వెయిట్ నాట్ టాన్. ఓకే, నాకు 2 cylinders ఇచ్చాడు. ఓకే, క్యాప్స్ ఇచ్చాడు, కీ చైన్ ఒకటి ఇచ్చాడు, నాట్ బ్యాడ్, బ్యాండ్. సో నట్ బోల్ట్ కిట్, 2 క్యాప్స్ ఇచ్చాడు, ఒక స్టిక్కర్ ఇచ్చాడు. సో దిస్ ఈస్ ద కిట్ that includes 2 exhaust pipes, 2 caps, nut bolt and 1 keychain and a sticker and guide book. నాకు అర్థం కాదు గైడ్ బుక్ ఎందుకు ఇస్తారు. మేబీ గెన్జీస్ ఉంటారు కదా, చదువు బిడ్డలు, వాళ్ళు చదివాక ఇన్స్టాల్ చేసుకుంటారేమో. సో లెట్స్ హోప్ ఆన్ టు ద ఇన్స్టాలేషన్ పార్ట్.
అన్రాపింగ్ సెరమనీ అయిపోయింది. సో ఉన్న స్టాక్ ఎగ్జాస్ట్ తీసేసి టూల్ కిట్లో చేసి లెట్స్ అన్రాప్. గైస్ ఇప్పుడు ఫైనలీ ఆ 2 ఎగ్జాస్ట్ తీసేసాను. 2 ఎగ్జాస్ట్ అలాగా సాధించాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఏసీ యాడ్ ఆన్స్ చేస్తాము. ఓకే. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇవి ఉన్నాయి చూడండి, ఇవి తీసేసి దీనికి ఫిట్ చేసి దాన్ని ఫిట్ చేసుకుంటే చాలా ఈజీ. సో యా గైస్, ఫైనలీ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఇలా చేసా. చాలా కష్టపడ్డాను గైస్ నిజంగా. ఓకే, నైస్, అన్నీ ఫిట్ అండ్ ఫైన్గానే ఉన్నాయి. నాట్ బ్యాడ్. ఓకేనా? సో లెట్స్ క్రాస్ చెక్ ఎవ్రీథింగ్, మొత్తం ఉన్నాయా లేదా. ఓకే గైస్, ఇట్స్ టైమ్ to hear the loud noise of this bike. సో ఫస్ట్ నేను విత్ డీబీ కిల్లర్తో ట్రై చేస్తా. అంటే లైక్
ఇంజన్ ఆన్ చేస్తా, స్టార్ట్ చేస్తా. తర్వాత ఒక 5 minutes అలా 3 minutes ఐడల్లో పెట్టి తర్వాత వితౌట్ డీవీస్ ఎగ్జాస్ట్ చూపిస్తా. ఓకే గైస్, కమ్ 3, 2, 1 గో. నాకు ఎలా వినపడుతుందో మీకు అలానే వినపడుతుంది అనుకుంటా. దిస్ సేమ్ ఎగ్జాక్ట్లీ సౌండ్స్ లైక్ సేమ్ స్టాక్ ఎగ్జాస్ట్ ఎలా సౌండ్ వస్తుంది అలానే సౌండ్. సో ఏం తేడా లేదు. దిస్ ఈజ్ విత్ డీబీ కిల్లర్. ఒక 3 minutes ఇలానే వదిలేద్దాం, లైక్ ఈసీయూ అది సో ఇట్ విల్ లర్న్ మొత్తం అంతా అది థింక్ చేసుకుంటుంది. సో ఒక 2-3 minutes అంతా కొత్త ఎగ్జాస్ట్ కదా. డీబీ కిల్లర్ గాయ్స్, సేమ్ నార్మల్ స్టాక్ ఎగ్జాస్ట్ ఎలా ఉందో అలానే సౌండ్ వస్తుంది. దేర్ ఇస్ నో చేంజ్. నో వన్ కెన్ ఏబుల్ టు లైక్ ఐడెంటిఫై. సో ఇప్పుడు కాస్త థ్రోటల్ ఇస్తా. బాబా బ్రో, గైస్ ఇప్పుడు లైట్గా థ్రోటల్ ఇస్తా. లెట్స్ చెక్. ముందు తెలుసా బ్రో వాయిస్ విత్ డీబీ కిల్లర్ ఎలా ఉంటే వితౌట్ డీబీ కిల్లర్ ఇంకెలా ఉంటుంది గైస్. Come on, let's check with the exact note of this bike without DB killer. Yeah boys, ఇప్పుడు లెట్స్ చెక్ విత్ ఎగ్జాస్ట్ సౌండ్ వితౌట్ డీబీ కిల్లర్. సో డీబీ కిల్లర్ నేను ఇక్కడ అలాంగ్ నట్టుండే అది తీసేసా, బట్ లెట్స్ ఇది లూజ్ ఉంది. సో ఇంజన్ ఆన్ అయ్యాక సో ఇట్ విల్ బి లైక్ జస్ట్ పాప్ అవుట్ అయిపోద్ది గట్టిగా. లెట్స్ చెక్. లేట్ చేయటం ఎందుకు, లెట్స్ చెక్. See. Wow, guys. Check. Oh, nahi. ఎంత బాగుంది bro. Let it be for some time. Wow, guys, సేమ్ మీరు చూసేవాళ్ళు కూడా ఇలా సేమ్ ఎగ్జైట్మెంట్తోనే ఉన్నారు అనుకోండి. మైండ్ బ్లాక్ అవుతుంది ఇప్పుడు. బాబా గైస్, సో ఇది ఇన్స్టాలేషన్ ప్రొసీజర్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే జస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ముందు ఇంకా మన రైడ్స్ స్టార్ట్ అవుతాయి. సో రైడ్స్ మొత్తం అప్ టు డేట్ ఉండాలి అంటే నాతో పాటు సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. వావ్.